చూస్తుండగానే బీహార్లో ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది. నోటిఫికేషన్ వచ్చేసింది. కానీ ప్రధాన కూటముల్లో ఇంకా సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రాలేదు. బుజ్జగింపులు, పంపకాల్లో పార్టీలు నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు కొనసాగుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు ఎన్నికల అధికారులు. అయితే మొదటి రోజు ఒక్క నామినేషను దాఖలు కాలేదు. తొలిదశ నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 17 వరకు గడువుంది. ఆ తరువాతి రోజు నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని నోటిఫికేషన్లో ఈసీ పేర్కొంది. ఇక అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 20 చివరి తేదీ. నవంబర్ 6న 121 స్థానాలకు తొలి దశలో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. నోటిఫికేషన్ ప్రకారం పట్నా, దర్భంగా, మాధేపుర, సహర్సా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, సివాన్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, అఖిసరాయ్, ముంగేర్, షేక్పురా, నలంద, బక్సర్, భోజ్పూర్ జిల్లాల్లో ఈ మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. రెండో దశ పోలింగ్ ను నవంబర్ 11న మొత్తం 122 స్థానాలకు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపడతారు. ప్రస్తుతం బీహార్లో అధికార ఎన్డీఏ, ప్రధాన ప్రతిపక్షం మహాగఠ్ బంధన్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 1% ఓట్ల తేడా ఉన్నట్టు ముందస్తు సర్వేలు చెబుతున్నాయి. పోటీ ఎక్కువగా ఉండడంతో సీట్ల సర్దుబాటుకు రెండు కూటములు తర్జనభర్జన పడుతున్నాయి. ఎన్డీఏలో సీట్ల పంపకాల లెక్కలు కొలిక్కి వచ్చినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీలను కమలం నేతలు బుజ్జగించారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ప్రకటన రానుంది. అటు విపక్ష మహాకూటమిలో అక్టోబర్ 11న ఫైనల్ చర్చలు జరగనున్నాయి. ఆర్జేడీ 135 నుండి 140 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలిసారి బీహార్ ఎన్నికల రణరంగంలోకి ఎంట్రీ ఇస్తున్న ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈ విషయంలో కాస్త ముందున్నారు. జనసురాజ్ పార్టీ గురువారం 51 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈసారి బీహార్ ఎన్నికల్లో కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేస్తోంది. విపక్ష మహాకూటమిలో చేరబోమని ప్రకటించింది. బీహార్లో 7.43 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో శతాధిక వృద్ధులు 14,000 మంది ఉండగా 85 ఏళ్లు నిండిన అందరికీ ఈసీ ఓట్ ఫ్రం హోం సౌకర్యం కల్పిస్తోంది. తొలి దశ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇంటి నుంచి ఓటేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నవంబర్ 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.